హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఇంట్లో బొద్దింకలు తిరగడం ఎక్కువయ్యాయా? అలాగైతే షాంపూను ఈ విధంగా ఉపయోగించి చూడండి, ఒక బొద్దింక కూడా ఉండవు. ఈ టిప్పు ముందే తెలిసి ఉంటే బాగుండు అని మీరు అనుకుంటున్నారా? మనందరి ఇళ్లలో బొద్దింకలు కాట అంటూ సామాన్యంగా ఇది రాత్రి టైంలో బొద్దింకలు కాట ఎక్కువగా ఉంటాయి కదా. అందుకే నేను ఒక 2 సూపర్ టిప్స్ చూపిస్తున్నాను. ఇది యూజ్ చేసి చూడండి, ఖచ్చితంగా బొద్దింకల నుంచి ముక్తి అనేది లభిస్తుంది. ఫస్ట్ టిప్, నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఒక అర్ధ గ్లాసు నీళ్లు తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఒక ప్యాకెట్ షాంపూ వేస్తున్నాను. నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ వేస్తున్నానండి. మీరు ఏ షాంపూ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. షాంపూ వేసిన తర్వాత అర్ధము నిమ్మకాయ రసంను వేస్తున్నాను. నిమ్మకాయ రసం లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 బాగా మిక్స్ చేయండి. చూడండి, సొల్యూషన్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు దీనిలో పాతది కాటన్ క్లాత్ కానీ ఈ విధంగా పత్తి ఉంటే దీనిలో డిప్ చేయండి. తర్వాత ఇది ఎక్కడెక్కడ బొద్దింకలు తిరుగుతాయో ఈ కాటన్ను పెట్టండి. సామాన్యంగా వంటింట్లో గ్యాస్ స్టవ్ కింద, అలాగే గ్యాస్ స్టవ్ పైన, గ్యాస్ స్టవ్ సైడ్లో బొద్దింకలు తిరుగుతుంటాయి కదా, అక్కడంతా ఈ కాటన్ను పెట్టండి. బొద్దింకలు కాట ఉండదు. ఇంకా మిగిలిన లిక్విడ్ను ఈ విధంగా స్ప్రే బాటిల్లో వేసుకుంటున్నాను. ఎక్కడెక్కడ బొద్దింకలు తిరుగుతాయి అనే డౌట్ ఉంటుంది కదా, అక్కడ అంతా ఈ విధంగా స్ప్రే చేసి వదిలేయండి. ప్రతిరోజు రాత్రి టైంలో స్ప్రే చేయండి. మీ ఇంట్లో బొద్దింకలు తొందరగా తక్కువ అవుతాయి. సెకండ్ టిప్, నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా చక్కెర వేస్తున్నాను. తరువాత 1 టేబుల్ స్పూన్ అంతా వంట సోడా తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత 2 బాగా మిక్స్ చేయండి. ఎక్కడెక్కడ బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయో అక్కడ అంతా ఈ పౌడర్ను వేయండి. బొద్దింకలు ఈ చక్కెరకు తొందరగా అట్రాక్ట్ అవుతాయి. అయితే వంట సోడా ఉంది కదా, ఇది బొద్దింకలను చంపేస్తుంది. దీని నుంచి ఈ విధంగా మీరు ఎక్కడెక్కడ బొద్దింకలు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఈ పొడిని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేస్తే చాలు, తొందరగా బొద్దింకల నుంచి ముక్తి కలుగుతుంది. మీకు ఈ 2 టిప్లో ఏదైనా మీరు ఫాలో చేయవచ్చు. 2 టిప్స్ కూడా బెస్ట్ అని చెప్పవచ్చు. బొద్దింకలు తిరగడం తక్కువ అవుతాయి. మీకు ఏ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.